హాయ్ అందరికీ. ఈరోజు మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నిజమేనండి. మేము ఈరోజు అయితే మా కోడలి తొట్టెల ఫంక్షన్కి వెళ్ళినాము. ఆ రోజు ముందు రోజు నైట్ ఏమో మేము డాబా పైన పడుకున్నాము. నెక్స్ట్ డే ఏమైందంటే వర్షం రావడం వల్ల మేము కింద పడుకున్నాము. హాల్లో కొందరు, లోపల రూమ్లో కొందరు అట్లా పడుకున్నారు. మా ఇంటికి అయితే దొంగ వచ్చిండు. మా డాడీ కడపట దగ్గర మూతల్లో పడుకుండు. తను ఎప్పుడొచ్చిండో తెలియదు. డోరు ఓపెన్ ఉంది కాబట్టి మూత దగ్గర వచ్చి బయట నుంచి చూసినట్టున్నాడు. ఇక తను నిజంగా ఎంత ధైర్యం ఉంటే అట్లా చేస్తారు. మా డాడీ పండుకుండు కదా, మా డాడీ తల దగ్గర వచ్చి ఇట్లా కాలు శబ్దం రావడం వల్ల మా డాడీ లేచిండు. చెప్పులు వేసుకోలేదు కాబట్టి ఇట్లా సౌండ్ వచ్చిందంట. మా డాడీ లేచేసరికి ఇంకా మూతల్లో అటు ఇటు చూసుకుంటూ నిల్చున్నాడు. మా డాడీకి శబ్దం రావడం వల్ల తను సడన్గా లేచిండు. కొన్ని టైమ్స్ మా డాడీ కూడా లేవడు. నిజంగా ఆ రోజు మా అదృష్టం అనుకోవాలి. మా డాడీ లేచిండు. లేచి చూసేసరికి తను నిల్చునేసరికి ఇక లేచిండు. మా డాడీ ఏమనుకున్నారంటే ఎవరో కాడవాడి వచ్చిర్రేమో, తాగిండ్రేమో అన్నట్టు ఆయన నిల్చోబెట్టి మాట్లాడుతుండ అన్నట్టు మూత దగ్గరే. తను అసలు షార్ట్ మీద ఉన్నాడు, డ్రెస్ లేదు, ఏం లేదు, నల్ల ఉన్నాడు. వచ్చిండు. బయట లైట్ ఒకటి ఆన్లో ఉంది, లోపలవన్నీ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి తను ఎంతసేపు నుంచి అబ్జర్వ్ చేసిండో తెలియదు. ఎవరం ఎక్కడ పడుకున్నది తనకు కనిపించలేదు. ఎవరి మెడలో ఏమున్నాయని కనిపించలేదు కాబట్టి మేము లక్కీ. అసలు నిజంగానే అందరూ ఫంక్షన్ కాబట్టి మ్యాక్సిమం గోల్డే పెట్టుకొస్తారు. హాల్లో అయితే ఒక 10 మెంబర్స్ వరకు అయితే పడుకున్నారు. ఇక మెయిన్ మా అక్కనే పడుకున్నారు. ఇంకా మా అక్క అయితే ఒకటే టెన్షన్ పడుతుంది, అమ్మో నాన్న లేవకుండా నిజంగా నాదే తీసుకెళ్ళేవాళ్ళేమో అనేసి. ఇంకా తనైతే ఒక్కరు రాలేడండి, వాళ్ళిద్దరు ముగ్గురు ఉండింటారు. తను చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన దొరికిపోయినా కదా అన్న ఒక టెన్షన్ కూడా లేదు. ఇంకా మా డాడీ ఎక్కడొచ్చినావు, ఏందొచ్చినావు అంటే చుట్టుపక్కల ఊర్లు మాత్రమే చెప్తుండు. ఒక ఊరు ఈ ఊరు మాదని చెప్పట్లేదు. తాయినోళ్ళు చెప్పినట్టు ఆ ఊరు ఈ ఊరు అని తప్పిపోయినట్టు చెప్తుండ అన్నట్టు. ఇంకా ఇంకో అన్న ఉన్నాడు. ఆ అన్న ఊర్లోనే ఉంటుంది కాబట్టి అన్నకు అర్థమైంది తను దొంగనే అని. ఇంకా మా వాళ్ళు ఆపి కూర్చోబెట్టి మాట్లాడిండ్రు, ఏంది ఎక్కడొచ్చినవి, ఏం చేయాలనుకుంటున్నావు అని. తనని ఎక్కడొచ్చినవి ఏంటి అని మా డాడీ అందరు అడుగుతుంటే మాది పక్కూరు, నేను ఇక్కడ ఇల్లు కట్టడానికి వచ్చినా అని ఏదేదో చెప్తున్నాడు అన్నట్టు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన తాగలేదు, మంచిగా ఉన్నాడు. ఆ మనిషి తాగితేనన్నా ఓకే ఇక్కడ తప్పిపోయి వచ్చిండేమో అన్నట్లు అనుకోవాలి. తాగలేడు, మంచిగా ఉన్నాడు, మంచి ఎంగుగా ఉన్నాడు. నిజంగానే అలాంటి వాళ్ళు కష్టం చేసుకొని బ్రతకొచ్చు. ఇలాంటి బుద్ధి ఏందో అర్థం కాదు. ఇంకా మా నాన్న అయితే నిల్చోబెట్టి అడుగుతుంటే మాకైతే ఇంకా భయం అవుతుంది. ఒక్కరుంటే మాత్రం ఆ సిచ్యువేషన్లో అసలు నిజంగా ఒక్కరున్న వాళ్ళు మాత్రం అట్లా నిల్చోబెట్టి వాళ్ళతో నెగ్లిజెన్స్గా మాట్లాడడం అట్లా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది వస్తారో ఏందో మనకు తెలియదు కదా, దొంగలు అంటేనే భయం. ఇంకా మా డాడీ మాట్లాడుతున్నాడు. ఇంకా మా వాళ్ళందరూ లేచిండ్రు. మేము లోపల పడుకున్నాం కాబట్టి తనని కొడుతుంటే ఊరు కదా పామీని వచ్చిందేమో కొడుతుండ్రేమో అని మేము అనుకొని సడన్గా లేచి బయటికి వెళ్తే తను దొంగ. ఇంకా తనని కొడుతుంటే మా వాళ్ళైతే, మా హస్బెండ్, మా బావ పాపం పోనీయండి ఎక్కడొచ్చిండో ఏందో అంటున్నారు. కానీ అదే మనం పాపం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు నిజంగానే బంగారం ఎత్తుకొని పోయింటే మనకు పాపం అనేవాళ్ళు. నిజంగానే అండి, జాగ్రత్త. ఊర్లలో ఉబ్బరిస్తుందని డోర్స్ ఓపెన్ చేసుకొని పడుకోకండి. బయట పడుకున్నా కానీ జర కేర్గా ఉండండి. సిటీలలో కూడా గల్లీలలో డోర్స్ ఉబ్బరిస్తుందని డోర్స్ ఓపెన్ చేసుకొని ఇట్లా పడుకోకండి. ఎందుకంటే ఏ టైం ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి. నిజంగానే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా జాగ్రత్త. తనని కొడుతుంటే నీ దగ్గర ఏముందో తీయి అని అంటుంటే తన జేబులో నుంచి అన్ని తాడులు వెళ్తున్నాయి, సుతీలు, తాడు, అదంటే గోల్డ్ అవన్నీ కట్ అవుతాయంట. అవన్నీ వస్తువులు తన గోల్డ్ అవన్నీ కట్ అయ్యే ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంతైనా ఎక్స్పీరియన్స్లో ఉంటారు కాబట్టి అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆ రోజు మేము డోర్ పెట్టుకొని ఉన్నాం. మా పక్కన మేకలు ఉండే, వాటినైనా తీసుకెళ్ళే వాళ్ళేమో. నిజంగానే తనని కొడుతుంటే బాధ అనిపించింది, కానీ తను చేసే పని చెడు పని కాబట్టి
ఇంకేం అనలేకపోయినాము, కొట్టి పంపించేసిర్రు మా వాళ్ళైతే. తన బాడీ అయితే మెరుస్తుంది, అంత స్వెట్టింగ్సా ఏందా అర్థం కాదు. తనకి ఎంత కొట్టినా అసలు దెబ్బనే తాకట్లే. కొట్టండి కొట్టండి అంటున్నాడు తనైతే. నిజంగా అండి, ఊర్లలో ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. బయట పడుకోకండి, మ్యాక్సిమము వీలైనంత వరకు ఇంట్లోనే పడుకోండి. ఇదేనండి మాకు జరిగిన ఇన్సిడెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.